పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం అక్కడ ఉండును, అక్కడనే నీ హృదయం ఉండును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యముని ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ దాసుడిని నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెట్టే కృప దయచేసి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. ఈ సమయంలో యేసు ప్రభువారు ఉపవాసం ఎలా చేయాలో చెప్పిన తర్వాత ఆయన మరొక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ధనము గూర్చిన విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఏంటట? ఎక్కడ కూర్చుకోదట? భూమి పైన ధనమును కూర్చుకొనవద్దు. ఎక్కడ కూర్చుకోవాలి మరి? చూడండి, ఇక్కడ ఒకవేళ ధనమును గనక మనం కూర్చుకున్నట్లయితే, ఇక్కడ ఒకవేళ ధనమును సంపాదించుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. ఏం జరుగుతుందట? భూమి మీద మనం ధనమును కూర్చుకున్నట్లయితే ఇక్కడ చిమ్మట అంటే అది తుప్పు పట్టిపోతుంది. తుప్పు అంటే ఒక వస్తువుని మొత్తం తినేసినట్టుగా కనబడుతుంది. తర్వాత దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. అంటే ఈ భూమి మీద ఉన్న ఏ సంపద కూడా అది శాశ్వతం కాదు. ఒకనాటికి సమస్తం కూడా ఏమైపోతుందంటే అంత కూడా లయమైపోయే పరిస్థితి. కాబట్టి ఈ భూమి మీద ధనమును కూర్చుకోవద్దు. మీరు ఈ భూమి మీద ధనమును సంపాదించడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ భూమి మీద ధనమును, ఆస్తిని సంపాదించుకొని కూడబెట్టుకోవడానికి ఏమాత్రం ప్రయోజనం చేయకూడదు. ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఈ భూమి మీద ఏం జరుగుతుందట? చిమ్మెట కొడుతుందట. అర్థమవుతుందా? తర్వాత దాన్ని తుప్పు తినివేయును. ఇప్పుడు ఒక వస్తువు కనుక మన భూమిని వేస్తే ఏం జరుగుతుందంటే ఒకనాడికి ఆ వస్తువుని ఆ భూమి అంతా కూడా తినేస్తుందట. అర్థమైందా? ఇప్పుడు మనం చూస్తే భయంకరమైన పంటలు పండినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ భయంకరమైన కరువు వచ్చేసింది అనుకోండి, ఆ ఆస్తిని అంతా మింగేస్తూ ఉంటాయి. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారట. ఏం చేస్తారట? దొంగలు కన్నం వేసి దొంగిలించుతారట. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. అర్థమవుతుందా? ఇప్పుడు మన ధనమును ఎక్కడ సంపాదించుకోవాలంటే పరలోకమందు సంపాదించుకోవాలి. క్రీస్తును అంగీకరించిన మనము, క్రీస్తు మార్గాలు నడుస్తున్న మనము ఏం చేయాలి అంటే, ఈరోజు ధనము పైన కానీ, ఈరోజు ధనము సంపాదించాలన్న ఆశ కానీ ఒకవేళ మానవునికి ఉన్నట్లయితే ఒక దినాన అది దొంగల చేత దొంగిలించబడుతుంది, ఒక దినాన అది తుప్పు వేయబడుతుంది. కాబట్టి అర్థం ఏంటంటే, ఈ భూమి పైన ధనమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదని తన శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఒక వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయము ఉండును. ఎక్కడ ఉంటుందండి మన ధనం? ఇప్పుడు పరలోకంలో మన ధనం ఉందనుకోండి,
అక్కడ ఏముంటుందట? మన హృదయం ఉంటుంది. ఒకవేళ భూమి మీద మన ధనం ఉందనుకోండి, మన హృదయం ఎక్కడ ఉంటుంది? భూమి మీదనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈరోజు మనుషుల హృదయాలు దేనితో మునిపడి ఉన్నాయి అంటే ధనంతో మునిపడి ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మందిరానికి వచ్చినా ఇంట్లో ఏదైనా వస్తువు వచ్చారనుకోండి, వస్తువు దాచిపెట్టి వచ్చిన తర్వాత తాళం వేయకుండా వచ్చారనుకోండి, వాళ్ళ దృష్టి వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆ వస్తువు పైన ఉంటుంది. అరే బీరోకి తాళం వేయలేదు, ఈరోజు తలుపేయకుండా తాళం వేయకుండా వచ్చేసానని చెప్పేసి, అందులో డబ్బులు ఉన్నాయని చెప్పేసి అందరి మనసు కూడా అక్కడనే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ధనముపై ఆశ కానీ, ధనం సంపాదించాలన్న కోరిక కానీ, ధనం పైన ప్రేమ కానీ ఒకవేళ ఉన్నట్లయితే వారి ధనం పైన వాళ్ళు ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి ఆస్తులు, ఐశ్వర్యం, బంగారము, ఇండ్లు అన్నీ సంపాదించుకోవడానికి వాళ్ళు ఒకవేళ ప్రయత్నం చేస్తే వాళ్ళ హృదయాలు కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ భూమి మీదనే ఉంటాయి. అర్థమవుతుందా? ఒకవేళ నీ ధనం పరలోకమును సంపాదించావనుకోండి, అక్కడ నీ హృదయం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తుని అంగీకరించడం మనం ఏం చేయాలంటే, ధనం ఉండడం తప్పు కాదు, డబ్బు ఉండడం తప్పు కాదు, ఆస్తులు ఉండడం తప్పు కాదు, కానీ వాటిపైన దృష్టి పెట్టడం తప్పు. ఒకవేళ చాలామంది సంపాదించడానికి దేని కొరకు ప్రయాసపడుతుంటారట? వాళ్ళు కేవలం ధనం సంపాదించుకోవడానికే ప్రయాసపడుతూ ఉంటారు. డబ్బు సంపాదించి ఆస్తిని కూడబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా తప్పే. డబ్బు సంపాదించాలి. దేని కొరకు సంపాదించాలి? కుటుంబం కొరకు సంపాదించాలి, పిల్లల కొరకు సంపాదించాలి, దేవుని పరిచర్య కొరకు సంపాదించాలి. అర్థమవుతుందా? అనేకులకు దాన ధర్మాలు చేయడానికి సంపాదించాలి. అర్థమైందా? అంతేగాని ధనము దేని కొరకు సంపాదిస్తారంటే ఆస్తి కొడుకు పెట్టుకొని దానిపైనే మనసు ఉంచుతారు చాలామంది, దానిపైనే వాళ్ళు గురించుతారు. కాబట్టి అట్లాంటి సంపాదన నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. నీ ఆశ దేనిపైన ఉంటుందో నీ ఖచ్చితంగా నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రభువు అన్నాడు, పరలోకమందు ధనము సంపాదించండి, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఈరోజు నువ్వు సంపాదించిన ఆస్తిని అంతా నువ్వు ఏం చేయాలంటే ఇతరులకి పంచిపెట్టాలి, ఇతరులకి దాన ధర్మాలు చేయాలి, ఇతరులకి సహాయం చేయాలి, ఇతరులకి ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, కరువు ఒకవేళ ఆపదలో ఉన్న వారికి నీ వంతుగా నువ్వు సహాయం చేయాలి. ఇలా నువ్వు కార్యాలు చేస్తున్నప్పుడు, సత్క్రియలు చేస్తున్నప్పుడు నీ ధనం ఆటోమేటిక్గా పరలోకమందు సమకూర్చబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే పరలోకమందు నీ ధనం సమకూర్చబడుతుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. కానీ ఎవరికి నువ్వు పెట్టకుండా, ఏ ధర్మం చేయకుండా, ఏ సత్క్రియ చేయకుండా, లేకపోతే ఎవరికి కనీసం ఒక ముద్ద భోజనం పెట్టకుండా ఒకవేళ ఆస్తిని సంపాదించుకొని కూడబెట్టుకున్నావు అనుకోండి, ఆ ఆస్తి దొంగల పాలవుతుంది, ఆ ఆస్తి తుప్పు పట్టిపోతుంది, ఆ ఆస్తి అంతా కూడా ఏమైపు చెమట కొట్టిపోతుంది. తర్వాత ఏమైందంటే నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఒకవేళ ధనం ఒక్కడే కాదండి, ఆస్తి అయినా కావచ్చు, బంగారం అయినా కావచ్చు, వెండి అయినా కావచ్చు, ఏ వస్తువైనా కావచ్చు. అర్థమవుతుందా? దాన్ని సంపాదించడానికి, దాని కొరకు, దానిపైన ప్రేమ కనుక మనకు ఉంటే కనుక పరలోక రాజ్యంలో మనకు ప్రతిఫలం ఉండదు. రెండోది, పరలోక రాజ్యం మనం చేరుకోం. కొన్ని విషయాలు చూద్దాం ధనం గురించి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు త్వరగా చూసి చదువుదాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము. ఏంటి? దేని కొరకు ప్రయాసపడద్దు? మనం ఐశ్వర్యం పొందాలి, డబ్బు సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, ఆస్తులు సంపాదించాలని కూడబెట్టుకోవాలని చెప్పేసి ఒకవేళ నువ్వు కనుక ప్రయత్నం చేస్తే ప్రభువన్నాడు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ధనము సంపాదించుకుని ఈ లోకంలో కూడబెట్టుకోవాలన్న ఆశ క్రైస్తవుడికి ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన కుటుంబం కొరకు, అర్థమవుతుందా, తన పిల్లల కొరకు, లేకపోతే దేవుని పరిచర్య కొరకు, ఇతరులకు సహాయం చేయడం కొరకు ప్రయాసపడాలి తప్ప ఐశ్వర్యం పొందడానికి, ధనము సంపాదించి కూడబెట్టుకోవడానికి ఏమాత్రము
ప్రయాసపడద్దు. ఒకవేళ నువ్వు ప్రయాసపడ్డావు అనుకోని ఏం జరుగుతుందా చూడండి, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దానిని విడిచిపెట్టుము. క్రైస్తవుడిగా ఈరోజు క్రైస్తవుడికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఐశ్వర్యం సంపాదించడానికి నువ్వు ప్రయాసపడి నీకు అట్టి అభిప్రాయం కనుక ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజే దానిని విడిచిపెట్టుము. దేనిని విడిచిపెట్టాలి క్రైస్తవులారా? మీకే. ఒకవేళ కనుక మీరు ఈ భూమి పైన ఆస్తి పైన కనుక మీరు ఒకవేళ ఆశ పెట్టుకున్నట్లయితే, ఈ యొక్క భూమి పైన ధనం పైన కనుక మీరు ఆశ పెట్టుకున్నట్లయితే, అదే దైవంగా అదే ఒకవేళ మీ ఆస్తిగా దానిపైన మీ ప్రేమ కనుక ఉంచినట్లయితే మీరు కూడా పరలోక రాజ్యానికి చేరుకోలేరు. ఒకవేళ ఈ భూమి పైన ఆశ ఉందనుకోండి, దాన్ని వదిలేయండి. అంటే కష్టపడదనట్లే ప్రభు. డబ్బు ఉండడం తప్పు కాదు, ఆస్తి ఉండడం తప్పు కాదు, కానీ దానిపైన మనస్సు ఉండడమే తప్పు. దాన్ని ఇంకా కూడబెట్టుకొని సంపాదించుకొని ఎవరికి పెట్టకుండా ఉండడమే తప్పు. అర్థమవుతుందా? అబ్రహాం కూడా గొప్ప ధనవంతుడు, ఒక పట్టణాన్ని మహాపట్టణాన్ని కట్టగలిగిన గొప్ప ధనవంతుడు అబ్రహాం. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా అబ్రహాం ఎప్పుడు కూడా ఏం చేయలేట, తనకున్న ధనము పైన ఎప్పుడు ఆశ పెట్టుకోలేదు. ఆయన తనకున్న వెండి బంగారాల పైన ఆశ పెట్టుకోలేదు అబ్రహాం ఎప్పుడు చూసినా ఎక్కడ నివసించాడు అంటే గుడారంలో నివసించాడు. ఆయన డారాలు వేసుకొని నివాసం చేశాడు. ఆయన ఎక్కడ ఒక ప్యాలెస్ కట్టుకోలేదు, ఒక పట్టణాన్ని కట్టుకోలేదు అబ్రహాం. అంత ధనవంతుడయ్యండి కూడా ధనం పైన ఆశ పెట్టుకోలేదు, కానీ పరలోకమందున దేవుని పట్టణం కొరకు ఎదురు చూశాడట. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు ఆయన. శాశ్వతమైన నివాసం కొరకు ఎదురు చూశాడు ఆయన. శాశ్వతమైన ఆ గృహం కొరకు, పరలోకమందు దేవుడు కడుతున్న పట్టణం కొరకు ఎదురు చూశాడు తప్ప ఈ భూమి పైన ధనం పైన డబ్బు పైన ఆస్తిపాస్తుల పైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. దయచేసి గమనించండి ప్రియదేని బిడ్డలారా. ఈరోజు చాలా మందికి ఒక గజం దగ్గర గొడవలు వస్తుంటాయి, ఒక జాగ దగ్గర గొడవలు వస్తుంటాయి. ఆ జానుడి జాగను బట్టి ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే మనుషులు ఒక్కొక్కరిని చంపుకొని ఈరోజు నాశనానికి పాత్రలు అవుతున్నారు. దయచేసి ఒకవేళ ఆ జాన మనది అయితే, ఒకవేళ పక్కవాడు కనుక ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే దాన్ని వదిలేయడం మంచిది. కాబట్టి గమనించండి, చాలా చూస్తున్నాం మనం. చిన్న ఒక ఆయన అంటే అర్థమవుతుందా, ఇద్దరు ధనవంతులు ఉన్నారట. దాదాపుగా వాళ్ళకు చాలా భూమి ఉందంట, ఒక 20-30 ఎకరాల భూమి ఉందంట. అయితే ఒక గుంట కొరకు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని జైల్లో పడి ఏం చేశారు తెలుసా? ఒక కుంట జాగ కొరకు సంవత్సరాలు పేచీలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని కోట్ల పాలయ్యి కోట్లు తిరుగుతూ ఏం చేశారంటే ఉన్న 20-30 ఎకరాలు అమ్ముకొని పాడు చేసుకున్నారట. ఒక కుంట జాగ కొరకు. ఎంత జాగ కొరకు? ఒక గుంట జాగ కొరకు అన్నదమ్ముల మధ్య పోరు ఏమైపోయింది, ఎక్కువైపోయి కోట్లలో పడి రోజు రోజుకి సంవత్సరాలు గడుతున్న కొద్దీ కొన్ని ఎకరాల భూమి 20-30 ఎకరాల భూమి అమ్ముకొని ఈరోజు లాస్ట్కి ఏమైపోయారంటే ఏమీ లేని వ్యక్తులు అయిపోయారట. ఒక గుంట పోతే ఏమైనా నష్టమా? 20 ఎకరాలు ఉంది కదా, 10 ఎకరాలు ఉంది కదా. చూడండి, మనిషికి ఆశకి అద్దు లేదు, ఉందంటారా? మనిషి ఆశకి అద్దు లేదు. ఉన్నదాంతో మనిషి తృప్తి పడలేకపోతున్నాడు. ఇంకా సంపాదించాలి, ఇంకా కూడబెట్టుకోవాలి. ఏం చేసుకుంటూ సంపాదించుకొని కనీసం ఆ రోజు తృప్తిగా భోజనం చేయలేవు, కనీసం ఆ రోజు తృప్తిగా తిని పడుకోలేవు, నిద్రపోలేవు. ఆ పంచాయతీ చేయబట్టి, ఆ సమస్య చేయబట్టి, ఆ జాగ చేయబట్టి ఒక రోజు నెల రోజులు కూడా తినకుండా కనీసం కంటికి నిద్ర పట్టకుండా ఏదో భూమిపైనే అది శాశ్వతం అన్నట్టుగా దానిపైన ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. అప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డలారా, మీరు ఈ భూమి ఎవరిది? భూమి ఆకాశాలు ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. ఆయన దేవుడికి అంత బాధ లేనప్పుడు నీకెందుకు అంత బాధ? అదా అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ ధనము, ఇక్కడ అంటున్నాడు ప్రభు, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం కలిగితే దాన్ని వెంటనే ఏం చేయాలట? విడిచిపెట్టాలట. అర్థమవుతుందా? ఇంకొక మాట కింద అంటాడు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. హల్లెలూయా. నువ్వు ఒకవేళ దాని మీద దృష్టి నిలిపావనుకోండి, అది నీకు దొరకదు, అది నీకు
దొరకదు. ఇంకేమైందట, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఏం చేస్తుందట, నువ్వు ధనం వెనక ప్రయాసపడతాను అనుకోండి, ఇంకా అది దూరంగా పోతుందట. అర్థమైందా? ఇప్పుడు చాలామంది ధనవంతులు ఉన్నారు, కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి తృప్తి ఉంటుంది, ఇంతటితో చాలు అనుకుంటారా? ఒక వ్యక్తికి ఒక 2 ఎకరాలు ఉన్నాయి, ఇంతటితో చాలు అనుకుంటాడా? ఇంకొక ఎకరం సంపాదించు, అట్లా సంపాదించాలనుకుంటేనే ఆ ధనం అంట ఏం చేస్తుంట, ఐశ్వర్యం అంట ఆ వ్యక్తిని ఇంకా దూరానికి తీసుకెళ్తుంటుందట. అది రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోతుంటుందట. ఇక మనిషి దాని కొరకే ప్రయాసపడుతుంటాడు. కుటుంబంలో సమాధానం ఉండదు, మనసులో సంతృప్తి ఉండదు, నెమ్మది ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు, కంటిని నిద్ర పట్టదు, ఏనాడుగు తృప్తిగా జీవించాడు. అర్థమవుతుందా? అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందట ధనము. కాబట్టి ఈరోజు ధనం పైన కాదు, భూమి పైన కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది. ఎవరిపైన? దానిని సృజించిన యేసయ్యపై మనం ఆశ పెట్టుకోవాలి. దాన్ని కలగజేసిన యేసయ్య వైపు మనకు ఆశ పెట్టుకోవాలి. అర్థమవుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి ఇది వాక్యము, దేవుని వాక్యము జీవము కలిగింది, ఈ వాక్యము సత్యమైనది. అందుకోసమే నిత్యంగా రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఇక దాని కొరకు 24 గంటలు ప్రయాసపడుతూనే ఉంటాడు. భార్య భర్తలు కూడా కనీసం మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఇద్దరు ఇంజనీర్లు అయ్యారనుకోండి, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబర్స్ అయ్యారనుకోండి, ఏమైంది? ఈమె జాబ్కి వెళ్ళిపోతుంది, ఆయన జాబ్కి వెళ్ళిపోతాడు. పిల్లల్ని చూసుకునే వారు ఉండరు. పిల్లల్ని చూసుకోవడానికి మళ్ళీ ఇంట్లో పని మనుషులు పెడుతూ ఉంటారు. తర్వాత భోజనం వండుకోవడానికి కూడా సమయం ఉండదు. ఆర్డర్లు పెట్టుకొని పిజ్జాలు బర్గర్లు తెచ్చుకొని తింటూ ఉంటారు, బిర్యానీలు తెచ్చుకొని ఆర్డర్లు పెట్టుకుంటారు. పొద్దుస్తమని కష్టపడతారు, వస్తారు, ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటారు. ఎందుకు మరి అంత ప్రయాసం? డబ్బు సంపాదించాలి, డబ్బు కూడా పెట్టుకోవాలి. హల్లెలూయా. కానీ దానితో మాత్రం తృప్తి చెందరు. చూడండి, అక్కడ పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎలా అయిపోతుందట డబ్బు, ఐశ్వర్యం ఎలా పోతుందట? పక్షిరాజు అంట ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోతూనే ఉంటుందట. అందుకోసం మనుషులందరూ దానిపైన పడుతున్నారు, మనుషులందరూ దాని కొరకే పరిగెడుతున్నారు. కానీ అది మాత్రం ఏం చేస్తుంది? మనుషులందరూ తీరా తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తుందట? తీరా నాశనానికి వాళ్ళు తీసుకెళ్తా ఉంది, నరకానికి. ఇక తిరిగి రాలేనంత దూరానికి మనుషులు తీసుకెళ్తా ఉంది. ఒకవేళ మనిషి ఆ ఐశ్వర్యం కొరకు పరిగెట్టి ఎక్కడికి పోతాడు? లాస్ట్కి నరకానికి వెళ్ళిపోయి ఇక తిరిగి రాని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు భూమి నీతోటి వస్తుందా? డబ్బు నీతో వస్తుందా? బంగారం నీతో వస్తుందా? ఐశ్వర్యం నీతో వస్తుందా? రాదు కదా. ఈ భూమి మీద ఉన్నంతకాలం తినాలా, త్రాగాలా, ఎంజాయ్ చేయాలా. ఇక తర్వాత ఏమవుతుందో మనకి అనవసరం అనుకుంటారు చాలామంది. నో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి ఎంత కావాలో అంత కొరకు మనం ప్రయాసపడాలి. అర్థమవుతుందా? అంతే తప్ప వెనక వేసుకొని కూడబెట్టుకొని సంపాదించుకుందాం అనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఇంకొక మాట చూద్దాం బైబిల్లోనే. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతామా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏనండి, ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలం అంట. ఏంటిదండి? ధనాపేక్ష. ధనము సంపాదించాలని ఆపేక్ష ఉంటుంది చూసారా? ఆ ఆపేక్ష అంట దేనికి కారణమవుతుందంటే సమస్తమైన కీడులకు కారణం. ఇప్పుడు డబ్బు సంపాదించాడు బాగా, ఏం చేస్తాడు? ఇక దాన్ని ఎలా తినాలని చెప్పేసి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని చెప్పేసి తింటాడు, తాగుతాడు, విందులు, వినోదాలు, పండుగలు, పబ్బాలు చేస్తూ ఉంటాడు. ఆ పబ్బాల ద్వారా తాగి ఎక్కువై కొట్టుకొని రక్తాలు గారేటట్టు కొట్టుకొని ఇంట్లో పాడైపోయి హాస్పిటల్ పడి ఈరోజు సమాధానం లేకుండా జీవిస్తుంటారు చాలామంది. అర్థమవుతుందా? చాలామంది ధనమును ఆశించి కుష్టుని సంపాదించుకున్నారంట. చాలామంది ధనమును సంపాదించి
నాశనాన్ని కొని తెచ్చుకున్నారట. ఈరోజు మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ధనాపేక్ష కలిగి ఉన్నారా? విడిచిపెట్టండి. ఈరోజు అది సమస్తమైన కీడులకు మూలం. ఈరోజు ధనం ఉంటే ఎక్కువ పాపం చేస్తామా? ధనం లేకపోతే ఎక్కువ పాపం చేస్తామా? ధనం ఉంటే దేవుడు అక్కర్లేదు మనకి. దేవుని భయం లేకపోతే విచ్చలవిడి పాపం చేయొచ్చు. విచ్చలవిడి వ్యభిచారము, దొంగతనము, జారత్వము, కొట్లాట్లు. దేవుడి భయం లేని వ్యక్తుల్లో ఇవన్నీ, సిగరెట్లు, మందులు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీ పిల్లలు కూడా పని చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. దేని కొరకు ఖర్చు పెడుతున్నారు? దేవుడు భయం లేదు వాళ్ళకి. దేవుడు ఉన్నవాడు ఆయన శిక్షిస్తాడన్న భయం లేదు. తినాలా, తాగాల, ఎంజాయ్ చేయాలా, సంపాదించాలా. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఈరోజు మీ దృష్టి, మన మనస్సు దేనిపైన ఉంది? ధనాపేక్షపై ఉంటే అది సమస్తమైన కీడులకు కారణం. ఈరోజు చాలామంది దేవుని వదిలిపెట్టేసి డబ్బును సంపాదిస్తున్నారు. ఈరోజు ఆదివారం మందిరానికి కూడా రాని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేని కొరకు వెళ్ళిపోయారు? వాళ్ళు కూలికోలకు వెళ్ళిపోయారు. అంటే దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలని ఆలోచన కూడా ఉండి కూడా ఈరోజు కూలికోలకు వెళ్ళిపోయారు. రేపటి దినాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఏమనుభవిస్తారు? ఇప్పుడు దేవుడి కంటే వాళ్ళకి ఏది ఎక్కువైంది చెప్పాలి? దేవుడి కంటే వారికి ఏది ఎక్కువైపోయింది? ఈరోజు ధనం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రభు అన్నాడు, వాళ్ళకి ధనాపేక్ష ఉంది కాబట్టి ఈరోజు దేవుని మందిరాన్ని కూడా వదిలేశారు వాళ్ళు. కాబట్టి ఆ ధనాపేక్ష ఏం చేస్తాడ? సమస్తమైన కీడులకు కారణమవుతుందట. అవి ఏ కీడైనా కావచ్చు, రోగమే కావచ్చు, కొట్లాటనే కావచ్చు, ఆ త్రాగుడే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, దేవుడు లేని స్థితే కావచ్చు, ఏదైనా కావచ్చు, సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి, దేనిని ఆశించారట? డబ్బును ఆశించట, విశ్వాసం నుండి తొలగిపోయారట. ఈరోజు చాలామంది అదే బాటలో ఉన్నారండి. తెలుసా మీకు? చాలామంది ధనం సంపాదించుకోవడానికి పరిగెత్తి ఈరోజు మందిరానికి పోవడానికి కూడా సమయం లేకుండా విశ్వాసం నుండి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డలారా, అర్థమవుతుందా? తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటున్నారట. చాలామంది ఏం చేస్తున్నారు? నానా బాధలు పడుతున్నారు యేసు ప్రభువుని వదిలేసి. డబ్బు సంపాదించి ధనాపేక్ష కలిగి దేవుడు అంటే భయం లేకుండా ఉండి ఈరోజు ధనంపైకి పరిగెత్తి ఈరోజు విశ్వాసం నుండి తొలగిపోయి చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు నానా బాధలు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా రకాలుగా హింసించబడుతున్నారు. కారణం ఏంటంటారు? వాళ్ళకి దేవుడి కంటే డబ్బే ఎక్కువైపోయింది. అర్థమవుతుందా? ఈరోజు దేవుడి కంటే డబ్బే ఎక్కువ అనుకునే వారందరి జీవితాల్లో ఒకనాటికి వారికి సమస్తమైన కీడులు జరుగుతూ ఉంటాయి. తర్వాత వారు విశ్వాసం నుండి తొలగిపోయి తర్వాత నానా బాధల చేత తమ్మును తామే గాయపరుచుకునే పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకు నాకు ఈ జీవితం? ఎన్నడూ సుఖం లేదు, ఎన్నడూ సమాధానం లేదు, ఎన్నడూ నెమ్మది లేదు, ఎప్పుడు చూసి ఏదో గొడవ, ఏదో సమస్య కుటుంబాల్లో అని చెప్పేసి వాళ్ళే విరక్తి చెంది ఎంతోమంది చనిపోయిన వారు, పొడుచుకున్న వారు ఉన్నారట. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి క్రైస్తవునికి దేనిపైన ఆశ ఉండాలి? యేసు పైన ఆశ ఉండాలి, యేసు పైన దృష్టి ఉండాలి, యేసు పైన లక్ష్యం ఉండాలి తప్ప ఈ లోక సంపద పైన ధనాపేక్ష కలిగి క్రైస్తవుడు జీవించకూడదు. ఇంకొక మాట చూద్దాం, అదే అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనంలో ఒక మాట చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈరోజు అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, ఇదిగో సంఘానికి నువ్వు ఒక ఆజ్ఞాపించు, ఒక ఆజ్ఞ జారీ చేయి. ఏంటి ఆజ్ఞ అంటే చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా. దయచేసి గమనించండి, ఎవరికైనా ఎకరం పొలం, 2 ఎకరాల పొలాలు ఉన్నాయనుకోండి, ధనం ఉందనుకోండి, మీరు గర్వించారా? జాగ్రత్త. అర్థమవుతుందా? గర్విష్ఠులు కాకుండా ఉండండిట. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఈరోజు ఈ లోకంలో ధనవంతులందరూ గర్విస్తారని అర్థం కదా. గర్విస్తారా లేదా? నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత ఆస్తి ఉందని చెప్పేసి మనసులో వారికి తెలియకుండానే గర్వం వచ్చేస్తుంటుంది.
అవునా కదా? చాలామంది గర్వం ఉంటుంది ధనం ఉన్న వారికి. అందుకోసం ప్రభు అన్నాడు, మీరు ఇహమందు ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకండి. గర్విష్ఠులుగా ఉండకూడదంటే దానిపైన మనకు ఆశ ఉండకూడదు, దానిపైన మనకి ప్రేమ ఉండకూడదు, దానిపైన మనకు మనస్సు ఉండకూడదు. ఆ ధనం ఇచ్చిన దేవునిపైనే ఆశ ఉండాలి. అప్పుడు ఏముంటుంది? దీనత్వం వస్తుంది, తగ్గింపు వస్తుంది. చూడక అంటాడు మరి చూడండి, గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచకుండా. ఆ ధనం అంట స్థిరమైనదా అస్థిరమైనదా? అమ్మా, ఈరోజు ఉండే డబ్బు, బంగారము, ఆస్తి అంతా అస్థిరమైనదా స్థిరమైనదా? అస్థిరమైనది కదా. ఒకనాటికి అంత కూడా పోయేదే. ఈ భూమి కూడా ఒకనాటికి లైవ్ అయిపోయే పరిస్థితి ఉంది. మన జేబులో ఉన్న డబ్బు కానీ బంగారం కానీ అన్నీ కూడా ఏమైపోయాయి? పాడైపోయాయే. కానీ అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకుండా దేని యందు నమ్మిక ఉంచడలా? సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు మన దేవుని యందే నమ్మిక ఉంచుడి. సుఖముగా అనుభవించుటకట ఏం చేస్తాడట? దేవుడు ధారాళంగా దయచేస్తాడట. అంటే మన దృష్టి, మన ఆలోచన, మన మనసు అంతా కూడా దేవునిపై కనుక ఉంటే కనుక దేవుడు మనల్ని సుఖముగా అనుభవించుటకు ధారాళంగా దయచేస్తాడట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధారాళంగా దయచేసే దేవుని యందే మనం దృష్టి ఉంచాలి, మన మనస్సు ఉంచాలి. ఈ అస్థిరమైన డబ్బునంది కానీ కొంతమంది డబ్బును చూసుకొని మనుషులు ద్వేషిస్తుంటారు. డబ్బును చూసుకొని, ఒకవేళ ఇల్లు చూసుకొని, ఆస్తిపాస్తులు చూసుకొని, ఐశ్వర్యం చూసుకొని ఈరోజు చాలామంది బీదలను తృణీకరిస్తుంటారు. బీదలైన వారు చిన్న చూపు చూస్తుంటారు. వాళ్ళని ఏమాత్రం లెక్కలోకి వేసుకోరు. ఈరోజు దూరంగా ఉంచుతారు వాళ్ళని కదా. అవునా కదా? డబ్బు ఉందన్న అహంకారం అది, డబ్బు ఉందన్న గర్వం అది. కానీ ప్రభు అన్నాడు, ఎవని గర్వం వాన్ని అణిచివేస్తుందట. అర్థమవుతుందా? పడిపోటకు ముందు అహంకారం, గర్వం నడుస్తుందట. ఈరోజు చాలామంది నడుస్తున్నారంటే కారణం ఏంటి? అహంకారంతో, గర్వంతో పడిపోవడానికి కారణం అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అస్థిరమైన ఆస్తి అందు ఎవ్వరు కూడా ఏం చేయకూడదట? మనసు ఉంచకూడదట. అయిపోయిందా? ఇంకా చూడండి కింద వచనం, దేవుని యందు నమ్మిక ఉంచడాన్ని ఆజ్ఞాపించుము, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును. డబ్బున్న వారు ఏం చేయాలట? డబ్బున్న వారు వాస్తవమైన జీవమును, వాస్తవమైన జీవం అంటే పరలోకమును సంపాదించుకోవడానికి, సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు, అంటే రాబోయే రోజుల్లో, రాబో కాలమునకు మంచి పునాది అంటే పరలోక రాజ్యానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. పరలోక రాజ్యానికి మంచి పునాది వేసుకోవాలంటే, నిత్య జీవాన్ని సంపాదించాలంటే ఏం చేయాలంటే ఈ భూమి మీద డబ్బున్నవారు చూడండి మేలు చేయొచ్చు. డబ్బున్నవాడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మేలు చేయాలి. ఈరోజు మేలు చేస్తున్నారా? ఈరోజు బీదలైన వారు సహాయం చేస్తున్నారు. చాలామందికి బీదలైన వారు వారికి ఉన్న దాంట్లో ఇస్తున్నారు. కానీ ఈరోజు డబ్బున్నవాడు మేలు చేయడండి. చేస్తాడా? కానీ బీదలకు కనికరం ఉంటుంది తప్ప ఒక పొలం ఉన్నవాడికి, వ్యవసాయం ఉన్నవాడికి కనికరం ఉండదు. తెలుసా మీకు ఆ మాట? ఉండదు. అందుకోసమే డబ్బున్న వ్యక్తులు ఏం చేయాలంటే మేలు చేయొచ్చు, మేలు చేయవారును సత్క్రియలు అని ధనము గలవారును. ఏం ధనం కలిగి ఉండాలట డబ్బున్నవాడు? సత్క్రియలు అంటే మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఎవరికి చేయాలి? బీదలకు చేయాలి, ఆపదలో ఉన్నవాడికి చేయాలి, అక్కర్లో ఉన్నవాడికి చేయాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరాన్ని తీసుకురావాలి, దేవుని కొరకు దేవుని పరిచర్య విస్తరించలాగా తన డబ్బుని ఖర్చు పెట్టాలా. ఈరోజు ధనం ఉన్నవాడు 10 రూపాయలు కూడా దశభాగం తీసుకురాని పరిస్థితిలో ఉన్నాడు. ఒక ప్రతిష్టార్పణ తీసుకురాడు, ఒక కానుక తీసుకురాడు దేవునికి. దేవుడే మళ్ళీ ఇచ్చాడు కానీ దేవుని దగ్గరికి ఏం తీసుకురారు మళ్ళా. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఏం చేయాలట? సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలట.
సత్క్రియలనే ధనము సంపాదించుకోవాలి. ఈరోజు దేవుని పరిచయం కూడా ఖర్చు పెట్టాలి. ధనం ఉన్నవాడు దేవుని పరిచయం కొరకు విస్తారంగా ఇవ్వాలి. దేవుని పరిచయం జరుగుతుందంటే దాని కొరకు ఎంతగానో మనం గుప్పెలు విప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రీతి ఎనిమిదిలారా, ఈరోజు చాలామంది పిసినారులు ఎవరంటే, దౌర్భాగ్యులు ఎవరంటే ధనం ఉన్నవారే, డబ్బులు ఉన్నవారే. అర్థమవుతుందా? పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఉన్నోడికి పెట్టుకుంటాడు తప్ప లేనోడికి అస్సలు బెటరు. ఉన్నోడికి ఇచ్చి పెట్టుకో. ఒక ఆయన ఈరోజు మన పెళ్లి చేశాడట. మన దేశానికి అధిపతి అనిల్ అంబానీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట తన కుమారుడి పెళ్లి కొరకు. 5,000 కోట్ల రూపాయలు. ఎవరిని పిలిచాడు మరి పెళ్లికి? మళ్ళా సినిమా ఇండస్ట్రీలో ధనవంతుల్ని పిలిచాడు ఆయన. ఒక బీదవాన్ని పిలిచాడా? 5,000 కోట్ల రూపాయలు. ఆయనకున్న ఆస్తులు అది 0.5% అనట. 100లో ఆయనకున్నది అది 5,000 రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు అంటే 0.5%. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయట. ఏం సుఖం? ఒక బీదవాడికి కనీసం సహాయం చేయదు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ధనం కూర్చుకోవడం అంత మంచి విషయం కాదు. సరే, ఆయన ఉన్నదాన్ని బట్టి ఆయన రేపు దేవుని ఎదుట లెక్క అప్పగించుకోవాలి. క్రీస్తు లేకుండా జీవించే ధనవంతులంతా కూడా ఒక దినాన నాశనానికి వెళ్ళిపోతారు. క్రీస్తుని కలిగిన వాడే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. చూడక్కడ సత్క్రియలను ధనమును గలవారును ఔదార్యము గలవారును. ఔదార్యం అంటే మనుషుల పట్ల ప్రేమ గలవారై ఉండాలట. మనుషుల పట్ల కనికరం గలవారు ఉండాలట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏం చేయాలట? తమ ధనములు అంట ఇతరులకంటే పాలివ్వాలట. ఎవరైనా ఇస్తారండి? ఇస్తారా? తమకున్న ధనములో ఇతరులకంట, బీదలైన వారికి లేకపోతే లేని వారికి అంట పాలివ్వాలట. పాలివాళ్ళు ఉంటారు చూసారా? ఈ పొలం ఎవరిదంటే మా పాలది మాది అంటారు కదా. అంటే పాలల్లో మాలంటే అంటే ఇద్దరు చేసాక అనమాట. మరి సంఘంలో ఉన్న వ్యక్తులంట ఎవరైనా సంఘంలో బీదలు ఉన్నట్లయితే వాళ్ళకు పాలివ్వాలట. ఇస్తారా? ఆయన ఎవరో నేనెవరో అనుకుంటాం కదా, అంతే తప్ప పాలు గీలు ఏముండవు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ధనం ఎక్కడ సంపాదించుకోవాలంటే పరలోకమందు ధనమును సంపాదించుకోవాలట. అర్థమవుతుందా? పరలోకమందు దేవుని యొక్క ధనాగారంలో మన ధనం ఉండాలి. ఇవి చేస్తే మంచి ఏం చేయాలంటే మేలు చేసిన వారు, తర్వాత సత్క్రియలను ధనమును సంపాదించుకున్నవారు, ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధనమును సమకూర్చుకుంటున్నారు. ధనము సంపాదించుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి వారి హృదయం ఎక్కడ ఉంటుందంటే వారి ధనం ఎక్కడ ఉంటుందో వారి హృదయము అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రభు అడుగుతున్నాడు, నీ ధనం ఎక్కడుంది? భూమి మీద ఉందా? పరలోక రాజ్యంలో ఉందా? ఒకవేళ పరలోక రాజ్యంలో ఉంది అని నువ్వు ఒకవేళ చెప్పాలనుకుంటే ఎంతమందికి మేలు చేస్తున్నావు? ఎంతమందికి సత్క్రియలు చేస్తున్నావు? ఆపదలో ఉన్నవాడికి భోజనం పెడుతున్నావా? 10 రూపాయలు అవసరం దానం చేస్తున్నావా? రోగంతో ఉన్నవారు పరామర్శిస్తున్నావా? ఒకవేళ నీ సంఘంలో ఎవరైనా బీదలు ఉంటే వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా? ఔదార్యం గలవారు, తర్వాత ధనములో పాలిచ్చి వారందరూ కూడా ఎక్కడ ఉంటారటంటే పరలోక రాజ్యంలో వారి ధనమును సంపాదించుకుంటారట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన ధనమును ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో. కాబట్టి ప్రభువు అన్నాడు, ఈ భూమి మీద ధనము సమకూర్చుకోవడానికి మీరు ఏం చేయొద్దు, ప్రయత్నం చేయొద్దు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత మనం వాటి విషయాలు ధ్యానం చేద్దాం. ఈరోజు ఒక మాట ప్రభు అంటున్నాడు, ఏం చేయాలంటే మనం పరలోకం ధనం సంపాదించుకోవాలంటే మేలు చేయాలి. మేలు అంటే అర్థం ఏంటి? ఆపదలో ఉన్నవాడికి ఆదుకోవడం, ఆకలైన వాడికి భోజనం పెట్టడం, అక్కర్లో ఉన్నవాడికి సహాయం చేయడం, ఇదే మేలు. తర్వాత
సత్క్రియలు చేయాలి. ఈ ప్రాంతంలో ఎవరైనా బీదలు ఉంటే వారికి ఏం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ తిన్నావని, పడుకున్నావా, ఎట్లా ఉన్నావు అని చెప్పేసి పరామర్శించి నీ వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలి. ఒక 100, 50 లేకపోతే ఒక 10 కేజీల బియ్యం రైసో, 5 కేజీల బియ్యం రైస్ ఇచ్చి వాళ్ళు పరామర్శించాలి, సత్క్రియలు చేయాలట. తర్వాత ఏం చేయాలట? ఔదార్యం గల వారును తమ ఆస్తులో పాలిచ్చువారనై ఉండాలట. ఇలాంటి వారందరూ కూడా పరలోక రాజ్యం ధనం సంపాదించుకుంటారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మనమందరం పరలోకమందు ధనం సంపాదించుకునే వారంగా ఉందుము గాక. అతను తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడాన్ని కొందనాలు. యేసు ప్రభువా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్యమే సెలవిస్తుంది నాయన, భూమి మీద ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమట, తుప్పు అయా తినివేయిన దొంగలు దాన్ని కన్న వేసి దొంగిలిస్తారని వాక్యం చెప్తా ఉంది ప్రభా. అదే పరలోకమందు నాయన మేము ధనం సమకూర్చుకున్నట్లయితే నా తండ్రి, అక్కడ అయా తుప్పు ఉండదు ప్రభా, అయా చిమెట ఉండదు నాయన, దొంగలు కన్న వేసి దొంగిలించే అవకాశాలు కూడా ఉండవు ప్రభా నాయన. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండునని వాక్యం చెప్తా ఉంది ప్రభా. ఈరోజు చాలా మంది హృదయాలు ఎక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, అస్థిరమైన ధనమునందు చాలా మంది మనసు ఉంచారయ్యా. నీకు వందనాలు తండ్రి. అస్థిరమైన ధనమందు ఆ ధనమును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు ప్రభా. నీకు వందనాలు ఆయన. ఇదిగో ఈ భూమి మీదనే ధనము కూడబెట్టుకొని ధనము కూర్చుకొని ప్రభా నాయన ఐశ్వర్యం పొందాలని ప్రయాసపడుతున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అట్టి వారి హృదయమున తండ్రి ఈ భూమి మీదనే ఉంటుంది కనుక అతను వారు పరలోక రాజ్యం చేరుకునే అవకాశాలు లేవు ప్రభా. అయా నీ కృప దయచే తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ సమయంలో మనమందరం మారు మనసు పొందుదాం ప్రభా. పరలోకమందు ధనం సంపాదించుకునే